దానికి కారకులు ఎవరు మీకు అందరికీ తెలుసు. ఒక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇక్కడ ఎన్నో కుట్రలు చేసి మోసాలు చేసి దోసుకున్నాడు. ఇసుక, కావులు, మెటలు, తైలు చెట్లు, కరెంటు పోలు అన్నీ కూడా దోసుకొని కడకు నన్ను ఓడగొట్టాలని ఒక ఇండిపెండెంట్తో అమ్మన్నాడు. ఒక ఇండిపెండెంట్తో ఆలోచించాడు. అయినా మన ప్రాంత వాసులందరూ కూడా చాలా అద్భుతంగా కష్టపడ్డారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడకూడదనే ఆలోచనతో మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ సత్యానికి వచ్చి నేను టికెట్ ఇచ్చాను, ఆదిమల్ని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి, ఈ సత్యుడి ప్రాంతాన్ని అభివృద్ధి నేను చేస్తానని చెప్పి అందరి సమక్షంలో చెప్పడం మీరందరూ గౌరవించారు. కూడా సుదీర్ఘంగా కూడా రాజకీయం చేశాను, 50 సంవత్సరాలు రాజకీయం చేశాను, అనేక పదవులు అనిపెట్టాను. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగాను, ఆర్గనైజర్గాను, జడ్పీటీసీ మెంబర్గా పనిచేశాను. సర్పంచ్గా, ఎంపీగా, వైస్ ఎంపీగా, జడ్పీటీసీ అన్ని పదవులు చేసిన తర్వాత కూడా 279 బూతుల్లో నేను తిరిగినట్లు ఈ నియోజకవర్గంలో ఎవరు కూడా తిరిగి ఉండరు. అలా తిరిగి ప్రజలకు సేవ చేయని వచ్చిన తప్ప ఇసుకలో మెటల్లో దొంగిలించుకోవడానికి రాలేదు. నేను దొంగిలించింది వాళ్ళు, దోసుకునేది వాళ్ళు. కోట్ల రూపాయలు దోసుకుని వెళ్ళిపోయినాడు ఈ రామచంద్ర గారు మన నియోజకవర్గంలో. అందుకే నాలాంటి వాళ్ళు ఉండకూడదని నేను సాక్షాత్తు ముఖ్యమంత్రికి చెప్పా, సార్ ఈ సత్య ప్రాంతంలో మెటల్ కానీ, గ్రావులు కానీ, ఇసుక కానీ, మట్టి కానీ అంతా తమిళనాడు దోషిస్తున్నారు సార్. ఒక రోజు 150 ట్రిప్పులు పోతున్నది. ఇవన్నీ అతను ఎదురుగానే చెప్పాను, మరుగు చెప్పలా, ఎక్కడ కూడా దాచిపెట్టకుండా. అందుకే నాకు ఎమ్మెల్యే టికెట్ నాకైతే చేసిన ప్రజలు మీ ఆశీస్సులు దీవెనలతో చంద్రన్న నన్ను పిలిచి మార్చి 14వ తేదీ ఒక దళిత ఎమ్మెల్యే అయినా అతను గొంతు కోశారు పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి. అతను ఒక న్యాయం, ఒక దళిత ఎమ్మెల్యే ఆదిమూలం ఒక న్యాయం అని చెప్పి నన్ను అనేక సభలో, రాజమండ్రి సభలో, గుంటూరు సభలో, కారెడ్డూరు సభలో, గూడూరు సభలో అన్ని ప్రాంతాలకు కూడా ఒక దళితులు మోసం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ రామచంద్ర రెడ్డి చెప్పి ఏమన్నారేమో పాపం నా పైన ప్రేమతో, విశ్వాసంతో, అభిమానంతో నన్ను డైరెక్ట్గా మార్చి 14వ తేదీ వారు పార్టీ చేరకపోయినా అభిమానంతో ఇలాంటి మనిషి నీతివంతుడు చేతికొనటువంటి దళితులకి న్యాయం చేయాలని ఆలోచన సంకల్పంతో నాకు డైరెక్ట్గా సీట్ అనౌన్స్ చేశారు. మీకు అందరికీ తెలిసిన విషయమే. అయినా ఒక సుదీర్ఘ 50 సంవత్సరాలు రాజకీయం చేసినవాడిని. కానీ మన ప్రాంతంలో ఈ పెద్దిరెడ్డి 170 నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ కొట్లాడుకున్నాం. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఒక ఆయన 2014 అంత కండక్ట్ చేసి ఓడిపోయినాడు 2019లో. మళ్ళా అతను తీసుకుపోయి మిథున్ రెడ్డి అతను డబ్బు ఇచ్చి ఇక్కడ ఇండిపెండెంట్ కండక్ట్ చేశాడు. ఇంకొక అతను వచ్చిన చెరుకు అయినా విశాఖపట్నం అతను మా ఊరు కూడా అతను మంచివాడు పడతారు చూడడం వల్ల చెరుకు వాడికి విశాఖపట్నం ఉండే బిడ్డకి నేనేమన్నానంటే ఈ ఊర్లో పెట్టిన నీకు ఇవ్వండి, ఏ పార్టీ అయినా కూడా కానీ 7 మండలం ఉన్నటువంటి దళితులకి ఎవరికైనా ఇవ్వండి, ఏ పార్టీ అయినా కూడా. కానీ ఎప్పుడో పుట్టినటువంటి బిడ్డను తీసుకొచ్చి రామచంద్ర రెడ్డి, కర్నూలులో పుట్టినటువంటి అనంతపురంలో పుట్టిన తీసుకొచ్చి ఇక్కడ దోసుకోవాలని ప్రభుత్వం అలా వస్తుంది, జగన్ ప్రభుత్వం వస్తుంది, మనం ఇక్కడ ఉండే ఖనిజాలంతా తోసుకుని పోతాము, ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలంతా కూడా మనం స్వాధీనం చేసుకుంటాం ఆలోచనతో పెట్టాడు. అయినా నీతి నిజాయితీకి ధర్మానికి గెలుస్తుంది ఇక్కడ ఈ సత్యుడు ప్రాంతంలో అని చెప్పి ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. ఎటువంటి పరిస్థితులు కూడా మనం ఓడకూడదు. రాత్రిగా పగలనికి అంత కష్టపడ్డారు. మనకిచ్చినట్టు 45 రోజుల్లో ఎన్నో ఇబ్బందులు పెట్టినా డబ్బులు ఇచ్చాడు, కొన్నాడు, మనుషుల్ని ఏజెంట్లు కొన్నాడు, వేలాది మందు సప్లై చేశాడు. ఒక రకంగా చేయలే. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే పక్క నియోజకవర్గం ఉంది, ఎక్కడ కూడా తలదొచ్చు అతను నామినేషన్ వచ్చాడు ఒక మంత్రిగా, మళ్ళా మీటింగ్ పెట్టాడు, మళ్ళా వచ్చాడు. ఇవన్నీ కూడా గమనించి ప్రజలు
ఈ ప్రాంతానికి స్థానికుడిగా కావాలని చెప్పి పట్టం కట్టినటువంటి మీకు మనస్ఫూర్తిగా మనం తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ పెత్తందారులు ఎక్కడో పుట్టి పొగులు పెట్టి ఈ వచ్చే సత్యంలో ఇక్కడ పెత్తలు చేయకూడదని ఒక సంకల్పం తిరిగాను. ఈ వయసులో ఎందుకు తిరిగానంటే మనం గెలవాలా, ఈ పెద్దిరెడ్డిని ఓడగొట్టాలంటే ప్రజలందరూ కూడా ఐక్యమత్యం ఉండాలి. అందుకే రిక్వెస్ట్ చేశాను అందరినీ కూడా నేను. మన పార్టీ వాళ్ళందరూ కూడా కష్టపడ్డారు, సహాయం చేశారు. జనసేన, బీజేపీ అందరూ సమీక్ష చేశారు. తప్పకుండా భవిష్యత్తులో మీకు అందరికి కూడా అండగుంటా, నా ప్రాణమైనంత వరకు మీకు సహకరిస్తా. రాజకీయాల్లో సంపాదన కోసం రాలా, ఆస్తి కోసం రాలా, ఇక్కడ దోసుకోవడం రాలా, ప్రతి నిత్యం ప్రజల సేవ చేయడానికి వచ్చా. అనేక మంది పదవులు ఇచ్చాను నేను, అనేక మంది వాళ్ళకి ఖనిజాలు సంపాదించుకోవడానికి అవకాశం కల్పించాను. కానీ అలాంటి వారు మీకు తెలుసు, నా దిష్టి బొమ్మలు కలిసారు. పెద్దిరెడ్డి చెప్తే నా దిష్టి, నేను పోరాడింది ముఖ్యమంత్రితో, నేను పోరాడింది రామచంద్ర గారితో. మీకేమయ్యా, మీకేం అన్యాయం చేశాను నేను, మీకేం ద్రోహం చేశాను నేను? మీకు పదవులు ఇచ్చానే, అన్ని రకాల సహాయం చేశానే, కష్టం వస్తే ఆదిమూలం నుంచి వచ్చారే, పోలీస్ స్టేషన్ అయినా, ఎంఆర్ఎఫ్ అయినా, ఎండిఎఫ్ అయినా నా దగ్గర వచ్చి సహాయం చేశాను. ఇప్పుడు చెప్తున్నాను మీకు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలారా, ఏదైనా తెలుసో తెలియకుండా గత 5 సంవత్సరాలు మీకు అన్యాయం చేసి ఉన్నా దాన్ని అన్ని మర్చిపోయింది. 100% ఇప్పుడే చేయండి. మనందరూ కాపాడే భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు. ఏ ప్రభుత్వమైన ఎదిరించి చేయగల శక్తి ఇచ్చాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూశారు, ఇప్పుడు డైలీ పేపర్ చూస్తున్నారు, మోడీ గారు పక్కన కూర్చున్నారు. దేశంలో, రాష్ట్రంలో ఇప్పుడు దేశంలోకి వెళ్ళిపోయి ఈరోజు ప్రపంచ దేశాల విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రతిష్టాత్మక తీసుకున్నారు. ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకుని భవిష్యత్తులో మనందరూ ఐక్యపెట్టుకుంటాం. ఎటువంటి ఇబ్బందులు అవసరం లేదు, కలిసి పనిచేస్తాం. మన ఎన్నికయింది, ముఖ్యమంత్రి 12వ తేదీ ప్రమాణ చేసిన తర్వాత మళ్ళా కూర్చుంటాం. ఏ గ్రామానికి ఏం కావాలో, ఏ గ్రామాన్ని చేస్తే మంచి చేసి కార్యకర్తలు కూడా అండకుంటానని నీ బిడ్డగా, నీ సహోదరుడిగా, నీ మిత్రుడిగా, చంద్రుని పెట్టిన సైనికుడిగా మీకు పంచుకొచ్చాను. మీరు చూసిన ప్రేమ, అభిమానానికి జీవితంలో మరవడానికి అర్థం. గతంలో ఈ ప్రాంతంలో 10,500 ఓట్లు వచ్చింది నాకు 2019లో. ఆ 10,500 మింగేసి 500 ఓట్లు పోయినా పర్వాలేదు కానీ సమానం చేశారు. మీకు అందరికి కూడా 3 పార్టీ కోటికి కూడా ధన్యవాదాలు. చాలా చాలా సంతోషం. నిన్నటి నుంచి నాకు కొంచెం బిజాడు పోయిన ఆరోగ్యం, జ్వరం వచ్చినా ఈరోజు 3 మండలం మిమ్మల్ని అందరూ ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఎవరిని కూడా రావద్దని చెప్తా. కారణం ఏమంటే, నేను ఒక్కడు 1000 మంది చూస్తా, కానీ మీరు నా ఒక్కడి కోసం డైలీ రావాల్సిన అవసరం లేదు. నా పాలసీ, నా ప్రిన్సిపల్ ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా డైలీ తిరుగుతుంటా, 7 మండలాలు తిరుగుతుంటా. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను తప్ప ప్రాణం ఉన్నంత వరకు మీకు అందరికి సేవ చేసి, జగనన్నకి గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఈ దళితుల పేరు చెప్పి మా బీసీలు అంటున్నాడు. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, బీసీకి ఎక్కడెక్కడ న్యాయం జరగల. మాలాంటి వాళ్ళని గొంతు కోసేశాడు. ఓటు మాత్రం ఎస్సీ ఓటు కావాలా, ఇంకా మారాలా. మా ఎస్సీ సోదరులు ఇప్పుడు కొంచెం మారారు, ఇంకా మారాలా. 100% మారితే ఈ ప్రపంచంలో అంత పోయినారు. చూసారా, 164 మంది గెలిచిపోయారు. చరిత్ర ఇది, చరిత్ర ఇదండి. ప్రపంచంలో ఎక్కడ కూడా వన్ సైడ్ వారు వచ్చింది. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పక్క మనిషి కూడా తెలియకుండా ఎండలు కూడా అక్క చెల్లెలు ఓటేశారంటే ఈ ప్రభుత్వమైన వ్యతిరేకం. అంటే విద్యార్థులు, యువకులు, మేధావులు, రైతులు, అలాగనే ఉద్యోగ సంఘాలు, ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఉద్యోగ సంఘాలు బ్రహ్మాండం ఓటు వేశారు. మొదటి ఓటు మనకి వేశారు కాబట్టి వారి కూడా ఈ సందర్భం మనం చేసుకుంటూ మనందరూ కూడా ఒకటిగా ఉండండి. వరదపల్లి మండలంలో భారీ మెజార్టీ 5,000 వస్తుందని చెప్పుకున్నారు వైసీపీ నాయకులు. కమిటీకి రోజు ముందు కూడా పోయి రామచంద్ర దగ్గర పోయి, సార్ మా మండలం 5,000 వస్తుందని చెప్పేసి వచ్చేసారు వాళ్ళు. అతను బ్రహ్మాండం గెలిపించి తీసుకొచ్చేసారు మీరు అన్నారు. అంటే
కౌంటీ కాకపోతే ఇచ్చినట్లుగా చూసినట్లుగా ప్రభుత్వం వచ్చినట్లుగా జగన్మోహన్ ముఖ్యమంత్రి అయినట్లుగా వీళ్ళు మంత్రి అయినట్లుగా ఇతని దోసుకోవడానికి ఒక ప్రణాళిక చేసుకున్నారు. అప్పుడే ఇది గమనించారండి ప్రజలు. ప్రజల ముందు ఎవడు కూడా ఏం చేయలేరు. ఏ నాయకుడైనా కూడా 5 సంవత్సరాల్లో 150 సీట్లు ఇస్తే జగన్మోహన్ గారికి 5 సంవత్సరాల్లో ప్రతిపక్షం కూడా లేకుండా ఈ రాంధ్రం తరిమినారంటే ఎంత ఉద్దేశంతో ఒకసారి ఆలోచించారు. అందుకే రైతులు కష్టపెట్టారు, విద్యార్థులు కష్టపెట్టారు, ఉద్యోగులు చేశారు, బీసీలకి అన్యాయం చేశారు. ఇవన్నీ కూడా గుర్తించి ఈరోజు చంద్రన్న ముఖ్యమంత్రి కావాలని, చంద్రన్న ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఒక ఆలోచనతో ఐక్యమత్యంగా జనసేన కూడా ఈ రాష్ట్రంలో 20 సీట్లు తీసుకుంటే 20 సీట్లు కొట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఎంపీ సీట్లు కొట్టేశాడు. అందుకే మోడీ గారు కూడా పవన్ గారి గురించి ప్రమాణం కోరుతున్నారు. అంటే ఈ కలయిక భవిష్యత్తులో కూడా ఐక్యమత్యం ఉండాలి. మనం ఎక్కడ కూడా డిఫరెన్స్ రాకూడదు. మనందరూ కలిసిమెలిసి ఈ మండల అభివృద్ధికి ఇక్కడ నాయకులు కూడా సమీక్ష పనిచేసుకోండి. ఈ మండల అభివృద్ధికి సహాయం చేస్తాము. తప్పకుండా మీ ఆశీస్సు తీర్మానం ఉండాలని మనందరూ కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమం వచ్చినటువంటి నాయకులందరికీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరలా ప్రమాణ చేసిన తర్వాత ప్రతి గ్రామానికి వస్తాం. గ్రామంలో సమస్య కానీ మీ సమస్యలు కానీ చిన్న విషయాలను కూడా మాట్లాడి మా పత్రిక సోదరులు కూడా మనం చేసుకుంటున్నాం. ఒకటే చెప్తున్నాను, మేము రాజకీయాలు వచ్చేప్పుడు ఆ మిథున్ రెడ్డి అతను బిడ్డ, నేను రాజకీయం వచ్చినప్పుడు బిడ్డ. ఈరోజు ఆ మిథున్ దగ్గర పోయి ఈ సత్యవర ప్రాంతంలో ఆ జేడీ గారికి 50 లక్షల రూపాయలు ఇచ్చి ఇండిపెండెంట్ ఇప్పించారు. మళ్ళా 2 కోట్లు వస్తాయని చెప్పారు. ఎంత దారుణం అండి. ఇండిపెండెంట్ కి గెలవచ్చు రావచ్చు ప్రజాస్వామ్యం ఎవరు వదల్లా అంటే ఆదివారం పడిపోవాలంటే ఇంకొక ఇండిపెండెంట్ ఎంతమంది కర్ణాటక మందు తీసుకుని దించండి. నేను ఎక్కడైనా కూడా ఎస్ఎస్ కేసు అయినా కేసులు ఉండకూడదన్నా నా తోటి అయిపోయినా పర్వాలేదు, కానీ నా బిడ్డలో నెత్తురు రాకూడదు. నెత్తురు వచ్చేవాడికి తెలుస్తుంది బాధ, పుట్టోడు తెలిసింది కష్టం, జైలు పోయినోడు తెలుస్తుంది బాధ. అలాంటి ప్రదేశంలో 2019 కానీ ఇప్పుడు కానీ ఎక్కడ కూడా ఎన్నికల పక్క నీళ్ళు చూసినట్టు మీరు డైలీ మన ప్రభుత్వంలో కూడా చిన్నగా చేసుకోలేవు, ఉన్నా కూడా దాన్ని న్యాయం చేసుకోమన్నాం. ఎందుకంటే ప్రశాంతవంతంలో గ్రామానికి అరిజివాడికి వ్యవహారం పెట్టేది, అరిజివాడికి ఊరికి వ్యవహారం పెట్టేది. ఊరు పుట్టినప్పుడు అరిజివాడు పుట్టింది, అరిజివాడు పుట్టినప్పుడు ఊరు పుట్టింది. అన్నదమ్ముల మేరకు ఉండాలి. ఎన్నికలు వస్తుంది పోతుంది. ప్రశాంత వాతావరణంలో